సో మరి ఏంటి మరి అంటే కేసీఆర్ పార్టీ బెటరా ఈయన బెటరా? ఈయనే బెటర్ రాదని అది రేపు ఎలక్షన్లో తెలుస్తుంది అన్న. మనం ఎట్లా చెప్తాం? మీకేమనిపిస్తుంది? అంటే 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఇక్కడ పరిపాలన చేశారు. అప్పుడు శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయంటారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందన్నారు. అలాగే సిటీ మొత్తం కూడా ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు వేసి డెవలప్ చేశారు అంటున్నారు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు అంటారు. మరి అదే కదా, మరి ఫ్లైఓవర్లు కూడా ఎట్లా కట్టిర్రు. వాళ్ళు రజనీకాంత్ అన్నాడు, అవును. అరే ఇది ఏం సింగపూరా, ఇది హైదరాబాద్, నాకేం అర్థమవుతలే అన్నాడు. అవునా కాదా? మరి మరి ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు 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 అది కాదు. అన్నా అది కాదు నేను అనేది ఏంటంటే, సరే ప్రభుత్వాల తర్వాత చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. ఇవి ప్రభుత్వం కానీ అంతమంది సెక్రటరియట్కి ఎవడు మొన్న బాంబు వెళ్తా అని ఫోన్ చేసినాడు, ఎవడు దాని గురించి మాట్లాడతలేరు. మరి ఏంది మరి పరిపాలన ఉన్నదా లేదా ఒక్కడు దాన్ని ఖండిస్తలేడు. సెక్రటరియట్కి బాంబు పెట్టి వెళ్తా అంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి కదా. నేను మొన్న స్కోరింగ్ వస్తుంది. మరి ఏది మరి రేపు ఆ సెక్రటరీ కూలినాక ఎందుకు నువ్వు ఇక నీ ఆఫీసే కూలగొట్టినాక నువ్వు కనీసం ఇంకోటి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే మరి అరే మొన్న కోటిలో ఎస్బీఐ బ్యాంకు ముంగటని 6 లక్షలు పట్టుకోలేదా అంటే నువ్వు చూడలే ఎస్బీఐ దగ్గర ఆడు మన పోలీసు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆడేవాడు తోటి వాకింగ్ చేస్తాడు, ఆయన కాలం దెబ్బ తగినట్టు ఆ డబ్బు అందుకుని ఆడు వీకి. ఇంతవరకు దానికి ఎంక్వైరీ లేదు, పట్టిన వాళ్ళు లేడు, అడిగిన వాళ్ళు లేడు, చేసిన వాళ్ళు లేడు.